హాయ్ అండి. నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో బ్రౌజ్ చేస్తుండగా ఒక డైవర్స్ కేస్ క్లియర్ అవ్వాలంటే 10-15 ఇయర్స్ టైం పడుతుందనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా అండి. ఏ డైవర్స్ కేసు కూడా 10-15 ఇయర్స్ అనేది అవ్వదు. జనరల్‌గా ఏ డైవర్స్ కేస్ అయినా కూడా నార్మల్‌గా ఒక స్పీడప్ చేసే ప్రాసెస్‌లో చేస్తే 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్‌లో క్లియర్ చేయొచ్చు. ఆర్ సమ్ రేర్ సిట్యుయేషన్స్‌లో ఏదైనా దాంట్లో మేజర్ చాలా ఎవిడెన్స్ ఉంది. లేదంటే అవతల సైడ్ వాళ్ళు కొంచెం ఆ కేస్‌ని డ్రాగ్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా కూడా మాక్సిమం అనేది 3 ఇయర్స్‌లో అనేది కంప్లీట్ చేయొచ్చండి. బట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 10-15 ఇయర్స్ అనేది అవ్వదు. బట్ ఏదైనా 1-2 కేసుల్లో ఒకవేళ అంత టైం డ్యూరేషన్ అయినా కూడా దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే క్లయింట్ ఏదర్ ఇది ఇటువైపు గానీ అటువైపు గానీ విల్లింగ్ ఉన్నారా లేదా, లేదంటే అడ్వకేట్ సైడ్ నుండి ఏమైనా డిలే ఉందా, ఇలాంటి సిచ్యువేషన్స్ ని కలుపుకొని కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే అంత సిచ్యువేషన్ అవుతుంది. ఈవెన్ అంత సిచ్యువేషన్ అయ్యేటప్పటికి కూడా ఏ కోర్టు కానీ లేకపోతే ఏ జడ్జి గారు కానీ ఏ డైవర్స్ కేసుని కూడా 10-15 ఇయర్స్ రన్ అయ్యేలాగా చూడండి. సో కాబట్టి ఈ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి డైవర్స్ కేసుకి 10-15 ఇయర్స్ అనేది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేసి తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.